మీటింగ్ ఇంకా తీసుకుంటాను సార్. ఇప్పుడు సార్ మీరు మాట్లాడండి. అందరితో మాట్లాడచ్చు. డెవలప్మెంట్ ఎంఎస్ఎం చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్పెషల్లీ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఈరోజు ఒక ఫార్మాటికల్ హబ్ ఉంది. డిఫరెంట్ చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నింటిలో కూడా ఎంప్లాయ్మెంట్ అయితే మనకి గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఎటువంటి ఎంప్లాయ్మెంట్ మనకు కల్పిస్తారు. అడిగితే నేను ఎమ్మెల్యే అయినాక వాళ్ళతో మీటింగ్ పెట్టి అడిగితే మీ దగ్గర స్కిల్డ్ పర్సన్స్ లేరండి, అందరూ బిఎస్సీ చదివారు కానీ ఎవరు స్కిల్డ్ పర్సన్స్ లేరు, ఎవరికి ఒక ఫార్ములా పేరు చెప్తే రాయటం రాదు, అటువంటి వాళ్ళకి మేము కెమిస్ట్రీగా జాబులు ఇచ్చి మనం కంపెనీలో యాక్సిడెంట్లు వస్తే చాలా ఇబ్బంది అవుతాయి అని చెప్పి మేము వెళ్ళవస్తున్నాం ఉన్నాం. సో ఈ మధ్య మనం కొన్ని ట్రైనింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసి సుమారు ఈ 3 నెలల్లోనే 550 ఉద్యోగాలు ఇచ్చాం ఈ 3 నెలల్లో. సో ఇంకా భవిష్యత్తులో వచ్చే ఉద్యోగాలన్నిటి కూడా మనం క్యాప్చర్ చేయాలంటే మన రెడ్డిస్ ల్యాబ్తో ఒక కమిట్మెంట్ అయ్యాం. రెడ్డిస్ వాళ్ళు అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా చూసుకుంటారు సార్. వాళ్ళు బాగా స్కిల్డ్ పర్సన్స్ కావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు మీరు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఇస్తే తీసుకుంటామన్నారు. వాళ్ళకి 45 డేస్ ట్రైనింగ్ మన ఇన్స్టిట్యూట్లోనే ట్రైనింగ్ ఇచ్చి ఒక 60 మందిని బ్యాచ్ వాళ్ళకి ఎన్నాళ్ళు కండక్ట్ చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకు స్కిల్ డెవలప్మెంట్ కానీ సెంటర్ కానీ మనకు వస్తే డెఫినెట్గా ఇటువంటివన్నీ కూడా చదువుకున్నారు. నాట్ ఓన్లీ బీఎస్సీ, ఎవరు బీటెక్ చదివినారు కానీ లేదా ఏ ఎడ్యుకేషన్ ప్రతి ఎడ్యుకేషన్ కూడా స్పెషల్ క్వాలిఫికేషన్ అయిపోయింది స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే తప్పకుండా ఎంప్లాయ్మెంట్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. మన లోకల్గా ఉన్న చెప్పినట్టు పోర్ట్ ఉంది, తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు హార్బర్ వస్తుంది. వీటిలన్నింటిలో కూడా చాలా మంది ఇంజనీర్లు కావాల్సి ఉంది. వీటన్నిటికీ కూడా మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డెఫినెట్గా ఎన్నింటిలో కూడా మన లోకల్గా మన జిల్లాకు సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ అందరికీ కూడా ఎడ్యుకేషన్ చేసే అవకాశం. అలాగే ఎంఎస్ఎంఈ సార్ చాలా మీరు అన్నట్టు మనకి లోకల్గా చాలా డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి మన మండలాల్లో. వాటినన్నింటినీ మనం ఐడెంటిఫై చేసుకుంటే డెఫినెట్గా ఎంఎస్ఎంఈ మనం ఇస్తే అది చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ చేయగలుగుతాం. ఈరోజు యూత్ కూడా చాలా ముందుకు వస్తున్నారు. ఎంఎస్ఎంఈ చేస్తాం, మేము స్టార్ట్ చేస్తామని ఎంటర్ప్రెన్యూర్స్ అవుతా ఉంటాం. సో అటువంటి వాళ్ళకి మనం అవకాశం ఇస్తే మన జిల్లా తరఫున తప్పకుండా మనం ఎక్కడి నుంచో వచ్చి మన జిల్లాలో ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్ చేస్తున్నారు. మన జిల్లాలో యూత్ కూడా మనం ఎంటర్టైన్ చేసే విధంగా వాళ్ళకి కోఆపరేషన్ చేసే విధంగా మనకు ఉంటుంది. తప్పకుండా ఇటుపై దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి మన జిల్లా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. సపోజ్ ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంకి వస్తే భారతదేశంలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినా 133 kV మినిమం సబ్స్టేషన్ ఉంది. కానీ ఈ రోజు శ్రీకాకుళం పట్టణంకి కనీసం 133 kV కూడా లేదు. సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఇక్కడికి రావడానికి కోసం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూస్తారు. సో ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే తప్పకుండా నీటి వనరులు కానీ అలాగే ఎలక్ట్రిసిటీ, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలగాలి. మనకి సుదీర్ఘంగా నేషనల్ హైవే ఉన్నప్పటికీ కూడా మిగతా రోడ్ కనెక్టివిటీస్ ఇప్పుడు పాతపట్నం జమ్మూ జంక్షన్ నుండి తప్పితే మిగతా ఏ రోడ్ కనెక్టివిటీస్ కూడా వెరీ పూర్ కండిషన్స్ అన్ని కూడా. దాంట్లో భాగంగా సిఎస్పి రోడ్డు శ్రీకాకుళం కలిగిపట్నం, శ్రీకాకుళం, పాలకొండ, పార్వతీపురం రోడ్డు నేషనల్ హైవే కింద ఆల్రెడీ కేంద్ర మంత్రి గారితో మాట్లాడితే మొన్న సీఎం గారు ఇచ్చేటప్పుడు అది నెంబర్ 1లో ఉంది. అది ఎప్పుడు అవుతుంది అన్నారు. అది అలాగే నౌపడ ఆ రోడ్డు, డోలా నౌపడ రోడ్డు, బత్తిలి అలిగమ్మ ఇవన్నీ కానీ మనం చేయగలిగితే నేషనల్ హైవే కిందకి మనకు మంచి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది. గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఏదైతే మనకి బాగాపురం ఈ మూలపేటకి 4 లేన్ రోడ్స్ కానీ వేసుకోగలిగితే 900 పైచీలకు ఉన్న తీర ప్రాంతంలో 200 కిలోమీటర్లు ఒక్క మన జిల్లాకే ఉంది. సో పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసుకోవడానికి తీర ప్రాంత గ్రామాలు మనకి చాలా ఇంపార్టెంట్ కనుక మినీ జెట్టీస్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ మన అదృష్టం ఏంటంటే దీనికి సంబంధించిన ఇప్పుడు ఏ డెవలప్మెంట్ మన జిల్లా కావాలన్నా తీర ప్రాంతం కావాలంటే ఫిషర్మెన్ మత్స్యశాఖ, ఆ మత్స్యశాఖ మంత్రి గారు కూడా గౌరవ మంత్రి గారు మన జిల్లా
ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ అలాగే మినీ జెట్టీస్ కానీ ఆల్రెడీ హార్బర్ అక్కడ వచ్చింది. మూలపేటలో ఇది 100 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతం ఉంటే శ్రీకాకుళం నియోజకవర్గం దాదాపు 35 కిలోమీటర్లు కవర్ అయి ఉంది. సో ఇలాంటి మధ్యలో ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ అలాగే త్వానంగిలో ఫిష్ షిప్ డిస్మెంట్లింగ్ అండ్ షిప్ రిపేరింగ్ ప్రాజెక్ట్ ఒకటి గతంలో వచ్చింది. అది మళ్ళీ ఎందుకు ఆగిందో తెలియట్లేదు. అదొకటి. నెక్స్ట్ బలరాంపురంలో 1600 ఏకర్స్ ల్యాండ్ ఉంది. అది ఫారెస్ట్ వాళ్ళకి అప్పట్లో డెవలప్ చేయమని ఇవ్వడం జరిగింది. అప్పటి గౌరవ మంత్రి లక్ష్మీనాయుడు గారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చేసి అసైన్మెంట్ చేసేటప్పుడు మనం ఉండేటప్పుడు ఇస్తే నేనే ప్లాంటేషన్ చేసి అక్కడ ఎవరో ప్రైవేట్ వాళ్ళు మన ఆర్టీఓ గారికి చెప్పాను. ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి లీజ్ ఇచ్చారు, వాళ్ళు ఏదో పట్టుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ అడిగాను ఆర్టీఓ గారికి. ఈజీపేటలో కడుతున్నారు. ఈజీపేటలో కడుతున్నారు కానీ మీరు ఓపెన్ చేసింది బలరాంపురం. బలరాంపురంలో కూడా అది ఎక్కడ చాలా 1600 ఎకరాలు. మహారాష్ట్ర కూర్చున్నారు శ్రీశోర్ 1995లో ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యాను. అదే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు నేను చాలా కొత్తవాడిని, అనుభవం కూడా లేదు. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను. డే 1 నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2020 అని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి హైదరాబాద్ ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనేది ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తే నాలో నేనే నవ్వుకొని ఇది అమలు జరుగుతుందా, రాయడం ఈజీ, చెప్పడం ఈజీ, అమలు చేయడం చాలా కష్టం అని చెప్పి నాలో నేనే నమ్మినటువంటి పరిస్థితి లేదు. డే 1 నుంచి ఫాలో అవుతున్నాం. రోజు రోజు గడుస్తుంది, సంవత్సరాలు గడుస్తుంది. ఈ రోజుకి 25 సంవత్సరాలే. బుక్ కావాలంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2020 హైదరాబాద్ ఏ విధంగా ఉండాలని ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారో ఈ రోజుకి యాజిటీజ్గా ఆయన ఊహకి ఏదైతే అనుకున్నారో ఆ రకంగా ఈ రోజు ఒక నగరాన్ని తయారు చేసి దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రగామి నగరంగా హైదరాబాద్ తయారైన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. దానికి కంటిన్యూషన్ గా ప్రభుత్వాలు కొనసాగించాయి కాబట్టి మనం దాన్ని సాధించుకోగలిగాం. దురదృష్టం